జై శ్రీమన్నారాయణ. మనం 2023 సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 23వ తారీఖు జరుపుకుంటున్నాము. అయితే ఈ ఏకాదశి విశిష్టత ఏమిటి, ఈరోజు ఏ విధంగా మనము వ్రతాన్ని ఆచరించాలి, దీన్ని ఆచరిస్తే మనకి వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి, ఇవి అందరి దగ్గర నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు. మనం ఈ వీడియోలో వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి విషయాలు కొన్ని తెలుసుకుందాం. ముందుగా మనకి వైకుంఠ ఏకాదశి మార్గశిర శుక్లపక్షంలో వస్తుంది. అంటే మనకి మకర సంక్రాంతికి ఒక నెల రోజుల ముందు ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం అనేటువంటిది మనం జరుపుకోవడం జరుగుతుంది. మనం ధనుర్మాస మహత్యంలో చెప్పుకున్నట్టుగా ఈ వైకుంఠ ఏకాదశి మనకి సంవత్సరంలో బ్రహ్మముహూర్తం అయినటువంటి ఈ ధనుర్మాసంలో వస్తుంది కనుక దీనికి ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నది. అయితే ఈ వైకుంఠ ఏకాదశికి ఉపవాస నియమాలు ఏమిటి? వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసాన్ని ఆచరించినటువంటి వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. అందుకని దీని పేరు మోక్షద ఏకాదశి కూడా. అయితే ఈ ఏకాదశి ఉపవాసాన్ని ఆచరించాలనుకుంటున్నటువంటి వారు దశమి నాడు ఏకభుక్తం అంటే ఒక పూట మాత్రమే భోజనం చేయాలి. మర్నాడు ఏకాదశి వ్రత సంకల్పం అనేటువంటిది వాళ్ళు చేసుకోవాలి. అంటే ఈరోజు నేను ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలనుకుంటున్నాను, భగవదాజ్ఞయ భగవత్ ప్రీత్యర్థం అని సంకల్పంలో చెప్పుకోవాలి. తర్వాత ద్వాదశి పారణ స్వామికి నైవేద్యాన్ని నివేదించి తరువాత వాళ్ళు భోజనం చేసి ముగించాలి. అయితే ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నప్పుడు వీళ్ళు నిద్రించరాదు. పగలు నిద్రపోవడం అనేటువంటిది నిషేధం ఉన్నది. తర్వాత ఈ రోజంతా భగవంతుడి నామస్మరణతో గడపాలి. రాత్రి జాగరణ అనేటువంటిది తప్పనిసరి కాదు. అంటే వీళ్ళు రాత్రి నిద్రించవచ్చు. ఈరోజు ఆహారం ఏమి తీసుకోవాలి? ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, వయోభారంతో ఉన్నారో, చిన్నపిల్లలు వీళ్ళందరూ కూడా వీళ్ళు ఫలాహారం తీసుకోవచ్చు. ఇక ఎవరైతే ఈ ఉపవాస దీక్షలో ఉన్నారో వాళ్ళు తులసి తీర్థాన్ని స్వీకరించవచ్చు. ఈ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం అని మనకి అన్ని ఆలయాల్లోనూ ఒక ప్రత్యేకమైనటువంటి ద్వారాన్ని ఏర్పాటు చేస్తారు. దీని వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? మనకి వైకుంఠం నుండి స్వామి ఈ వైకుంఠ ఏకాదశి రోజున దిగి వస్తాడు. ఆయన అర్చారూపం ఎక్కడెక్కడైతే ప్రతిష్ఠ చేయబడి ఉందో అక్కడికి వచ్చి ఆయన భక్తులని అనుగ్రహిస్తాడు అనేటువంటిది ఒక నమ్మకం. దీనివల్ల ప్రతి విష్ణు ఆలయంలోనూ ఒక వైకుంఠ ద్వారాన్ని, ఒక ఉత్తర ద్వారాన్ని ఏర్పాటు చేయడము, దాని ద్వారా భక్తులు ప్రాతకాలంలో బ్రహ్మముహూర్తంలో స్వామిని దర్శించుకోవడం అనేటువంటిది ఒక ఆనవాయితీ. ఈ వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న వారందరికీ కూడా మంచి ఫలితాలు సంవత్సరం మొత్తం లభిస్తాయని మన పూర్వాచార్యులు చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇదే కాకుండా ఇదే మాసంలో మనం తిరుప్పావై ప్రబంధాన్ని అనుసంధానం చేసుకుంటాము. అందులో మీకు అవకాశం ఉన్నటువంటి పాసురాలు లేదా ముఖ్యమైనటువంటి స్వామికి మంగళాశాసన పాసురం ఏదైతే ఉందో దాన్ని ఈరోజు అనుసంధానం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. ఈ ఏకాదశి రోజే గీతా జయంతి కూడా మనకి వచ్చింది కనుక విశేషంగా వీళ్ళు భగవద్గీతలో 18వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ శ్లోకాన్ని వాళ్ళ నిత్య ఆరాధన తరువాత అనుసంధానం చేసుకుంటే మంచి ఫలితం అనేటువంటిది లభిస్తుంది. ఈ శ్లోకము సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అంటే స్వామి అన్ని రకాలైనటువంటి కర్మలు వదిలిపెట్టి నాకు శరణాగతి చెయ్యి అని ఈ శ్లోకంలో మనకి చెబుతున్నారు. ఇంకా ఉత్తమమైన ఫలితాలు పొందాలంటే ఈరోజు వీళ్ళు గోష్ఠి అంటే ఇతర వైష్ణవులతోటి లేదా భాగవతులతోటి
కానీ గోష్ఠి జరుపుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి. మీరు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి సత్ఫలితాలు పొందాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.